గీతా, కాఫీ. థ్యాంక్ యూ. పింకీ, ఐ థింక్ మీరు చాలా రిచ్ కదా? అదేం కాదు, మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మరి ఇంత రిచ్ మెయింటెనెన్స్ ఎలా? సింపుల్, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒక్క విషయం చెప్పనా గీతా, మనలాంటి మిడిల్ క్లాస్ గర్ల్స్ పేరెంట్స్ ఇచ్చే మనీతో అడ్జస్ట్ అయితే నీలా అవుట్డేటెడ్ గా ఉంటారు. బాయ్ ఫ్రెండ్ ఉంటేనే నాలా అల్ట్రా మోడర్న్ గా ఉంటారు. మరి పేరెంట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయని అడిగితే? ఏ పార్ట్ టైం జాబ్ చేస్తున్నామనో లేదా స్కాలర్షిప్ వచ్చిందనో చెప్తాం. ఓ, మరి తనలా పరిచయం? ఫేస్బుక్ లో. అన్నట్టు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మ్మ్, ఓ మై గాడ్, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎలా ఉంటున్నావు గీతా? ఒక్కొక్క అమ్మాయికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు తెలుసా? నీకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదా? మ్మ్. అసలు నువ్వు ఎంత వెనకబడి ఉన్నావో తెలుసా గీతా? ఫేస్బుక్ లో అకౌంట్ ఉంటే బాయ్ ఫ్రెండ్, వాడి అకౌంట్ మన చేతుల్లో ఉన్నట్టే. నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని నీకు పరిచయం చేయనా? వద్దులే పింకీ. ఓహ్ కమాన్ గీతా, డోంట్ బి షై. తను ఎంత హ్యాండ్సమ్ ఉంటాడో తెలుసా? అసలు తను నాకే ప్రపోజ్ చేశాడు. నాకేమో ఉన్న ముగ్గురితో తిరగడానికి టైం సరిపోవట్లేదు. అందుకే నిన్ను షేర్ చేసుకోమంటున్నా. నిజంగా అంత హ్యాండ్సమ్ గా ఉంటాడా? చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. హే, యు ఆర్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. అతన్ని నీకు పరిచయం చేయనా? హాయ్ సుధా. హాయ్ పింకీ. హాయ్ పింకీ. హాయ్. హూస్ దిస్? ఓహ్, షీఈ్ మై క్లాస్మేట్ గీతా. గీతా, షీఈ్ మై రూమ్మేట్ సుధా. హాయ్. హాయ్ గీత. హర్ బాయ్ ఫ్రెండ్ జోసెఫ్. హాయ్ గీత. హాయ్. బాయ్ పింకీ. బాయ్. బాయ్ గీత. బాయ్. జస్ట్ మినిట్. ఇంత అందంగా ఉన్న తను అంకుల్ ఎందుకు లవ్ చేస్తోంది? ఏంటి గీత, ఇంత అందంగా ఉన్న నేను అంకుల్ ఎందుకు లవ్ చేశాననే కదా నీ డౌట్? సేఫ్టీ కోసం. అబ్బాయిలతో లవ్ అంటేనే పెద్ద రిస్క్. పొరపాటున ఎవరినైనా లవ్ చేశామే అనుకో, ఇక అంతే, మనమేదో వాడి ప్రాపర్టీ అన్నట్టు ఫీల్ అయిపోతాడు. వేరే ఎవరిని చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. వాడు చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి మనం వెళ్ళాలి. కాస్త లేట్ అయితే చాలు, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు, ఎవరితో తిరిగావు అని టార్చర్ పెడతాడు. ఇంత రిస్క్ అవసరమా? అదే అంకుల్ని లవ్ చేశామే అనుకో, ఎలాంటి రిస్క్లకు ఛాన్సే లేదు. అంకుల్ని పెళ్లి చేసుకోలేం కదా? లవ్ చేసేది పెళ్లి చేసుకోవడానికా? ఈ రోజుల్లో లవ్ అంటేనే ఓ గేమ్. ఆడేవాళ్ళు ఆడతారు, ఓడేవాళ్ళు ఓడిపోతారు. దట్స్ ఆల్. రమ్య, రమ్య ప్లీజ్ రమ్య, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. చూడు మధు, మాకెన్నో ఆస్తులున్నాయి, నువ్వు చాలా రిచ్ అని చెప్తేనే నేను లవ్ చేశాను. కానీ నువ్వు గతి లేని వాడవని తెలుసాక నేను పెళ్లి చేసుకుని నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను. నేను చేసేది తప్పే, బట్ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేను. ఐ లవ్ యూ సో మచ్ రమ్య, ప్లీజ్. పోరా. రమ్య ఒక్క నిమిషం రమ్య, నా మాట విను రమ్య, ప్లీజ్ రమ్య, ప్లీజ్ రమ్య, ఐ లవ్ యూ రమ్య. రమ్య ప్లీజ్, ప్లీజ్ రమ్య, ప్లీజ్. ఏంటి పోతావా? పోవే, నువ్వు లేని జీవితం నాకు కూడా వద్దు. ఏంటి బెదిరిస్తున్నావా? చేస్తా చావరా. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని చూడటమే తప్పంటారు. అలాంటిది ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం అంటే అది సంసారం అనరే, వ్యభిచారం అంటారు. ఆదర్శాలు చెప్పడానికి బానే ఉంటాయి, చేయడానికి కాదు. పెళ్ళయ్యాక బ్రతకడానికి ప్రేమ సరిపోదు, డబ్బు కావాలి. నువ్వు చెప్పినట్టు వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి సేవలు చేస్తూ జీవితాంతం వాడి పెళ్ళంగా ఉండిపోవాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. వాడికి నేను సూట్ అవుతానేమో గానీ వాడు నాకు సూట్ అవ్వడు. మధు వద్దు, నా మాట విను, నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వద్దు సార్, నన్ను ఎవరు ఆపొద్దు సార్. రమ్య లేని జీవితం నాకు వద్దు సార్. అమ్మ రమ్య, మన కాలేజీ పరువు ఫ్యూచర్ అంతా నీ చేతుల్లోనుంది. ఎలాగైనా మధును ఆఫ్ చేయి. సారీ సార్, మీ కాలేజ్ ఫ్యూచర్ కోసం నా ఫ్యూచర్ ని స్పాయిల్ చేసుకోలేను. రమ్య, నన్ను లవ్ చేశానన్నావు, నాతోనే లైఫ్ అన్నావు. నాకు తెలియకుండా ఇంకోని లవ్ చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటావా? వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే ఈ విషయం తాగి చచ్చిపోతాను. రమ్య, ఏంటే నన్ను లవ్ చేశానని చెప్పి నాకు తెలియకుండా మరో ఇద్దరిని లవ్ చేసావా? ఇప్పుడు పెళ్ళి ఇంకొకరితో. మర్యాదగా మా ముగ్గురులో ఎవరినో కొన్ని పెళ్లి చేసుకో, లేదంటే నీ బతుకు వచ్చి ఎలాంటి దాంట్లో నేను లవ్ చేశాను.
వాసు, ఈరోజు మధు ప్రాణాల కాదు మన కాలేజ్ ప్రెస్టేజ్ కూడా కాపాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. టెన్షన్ దేనికే? హాయ్. హాయ్. ఓకే బాయ్, క్యాచ్ యు లేటర్. బాయ్. హాయ్ బేబ్. హాయ్ రమ్మి. ఎలా ఉన్నావు? చూస్తున్నావు కదా, ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? హాయ్ ఓకే. ఇంకా చాలా రోజులు కదా మనం కలిసి. ఓకే, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. సీ యూ. ఎవరతను? నా బాయ్ ఫ్రెండ్. అతను కదా నీ బాయ్ ఫ్రెండ్? ఇతను నా బాయ్ ఫ్రెండే, అతను నా బాయ్ ఫ్రెండే. మొత్తం ఎంతమంది నీకు బాయ్ ఫ్రెండ్స్? వీళ్ళిద్దరు కాకుండా స్కూల్లో ఒకడు, విలేజ్లో ఒకడు, మొత్తం నలుగురే. ఓ మై గాడ్, నలుగురా? మరి వాళ్ళల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? బాయ్ ఫ్రెండ్స్ టైం పాస్ కోసమే, పెళ్లి చేసుకోవడానికి కాదు. ఎంతమంది లవ్ చేసినా చివరికి పేరెంట్స్ నచ్చిన వాడినే చేసుకోవాలి. ఇదే లేటెస్ట్ ట్రెండ్. తను వస్తున్నాడే. హాయ్. హాయ్ గీత. ఓకే గీత, నేను వెళ్తాను. ఓకే. ఓకే బాయ్. బాయ్. బాయ్.